యాస్టరిస్క్ జొమాటో Q4 ఆదాయాలు 359 కోట్ల రూపాయలు నికర నష్టాన్ని వెల్లడించాయి. దీనికి కారణం దాని క్విక్ కామర్స్ విభాగం, బ్లింకిట్లో పెరుగుతున్న నష్టాలు. యాస్టరిస్క్ ఆదాయం ఏడాదికి 70% పెరిగినప్పటికీ బ్లింకిట్ నష్టాలు ఆహార డెలివరీలో లాభాలను మించిపోయాయి. ఇది అంచనా కంటే నెమ్మదిగా వృద్ధిని చవిచూసింది. యాస్టరిస్క్ ఆర్థిక సంవత్సరం 25 నాటికి మొత్తం లాభదాయకతను సాధించాలని కంపెనీ ఆశాజనకంగా ఉంది. యాస్టరిస్క్ ఆహార డెలివరీలో ఆర్డర్ ఫ్రీక్వెన్సీ మరియు పెద్ద ఆర్డర్ విలువల ద్వారా ఆదాయ వృద్ధి నడిచినప్పటికీ, జొమాటో లాభదాయక మార్గం సవాళ్లను ఎదుర్కొంటోంది. యాస్టరిస్క్ బ్లింకిట్ నష్టాలు గణనీయంగా కొనసాగుతున్నాయి. ఇది క్విక్ కామర్స్ మార్కెట్ యొక్క అస్థిర స్వభావాన్ని వివరిస్తుంది. యాస్టరిస్క్ బ్లింకిట్లో పెట్టుబడిని తగ్గించడం ఆచరణీయమైన ఎంపిక కాదని, క్విక్ కామర్స్ లాభదాయకతకు ఓపిక కీలకమని CEO దీపిందర్ గోయల్ నమ్ముతున్నారు. యాస్టరిస్క్ ఈ వార్తలు భారతీయ ఫుడ్ టెక్ రంగంలో ప్రస్తుత సవాళ్లను స్పష్టంగా చూపుతున్నాయి.